టెరిఫిక్ బ్రో, స్పీచ్ అదిరిపోయింది. లేకపోతే ప్రతి ఒక్కడు సక్సెస్ గురించి క్లాస్ పీకడమే. Look, is there? Yeah. Choose Water? Hi, I'm Nandini. Hi. I'm Kirti. Hello. What an insight about success. You're amazing. Superb speech. Thank you. See you. See you. ఎక్స్క్యూజ్ మీ, కీప్ ఇన్ టచ్. Sure. Smart guy కదా? ఏంటి బాస్, వాటర్ ఒక సిప్ కూడా లేదు? వాటర్ కోసం కాదు, వర్కౌట్ అవుతాం లేదని ట్రై చేశా. బాగా వర్కౌట్ అయింది. Hi. హాయ్ రిషి, దిస్ ఇస్ అజయ్. ఈ ఇన్స్టిట్యూట్కి జరిగిన ఎంట్రన్స్ ఎగ్జామ్లో టాప్ ర్యాంకర్ని. ఇందాక సక్సెస్ గురించి బాగా మాట్లాడి యూ స్కోర్డ్ వెల్, బట్ ఎగ్జామ్స్లో నాతో కంపీట్ చేయడానికి ట్రై చేయకు. సక్సెస్ మీద నీ ఒపీనియన్ మారిపోవచ్చు. హలో టాప్ ర్యాంకర్. వెళ్ళి చదువుకోపో. ఇదేంట్రా ఇంతుంది? ఎలా బతుకుతావురా ఇక్కడ? నేను బాగానే ఉంటాను కానీ నువ్వే జాగ్రత్త. ఎప్పుడు ఆ ఊరు పొలాలంటూ అన్ని మర్చిపోకు. టైంకి తిని టైం మందులేసుకో. నేను వెళ్ళొస్తా. రవి, నువ్వు కూడా యాభై తిను. నా గురించి బెంగెట్టుకోకు. 2 రోజులకోసారి ఫోన్ చేయరా. అలాగే నాన్న, నువ్వు వెళ్ళు. బాస్, ఇక్కడ బాయ్స్ హాస్టల్కి ఎట్టెళ్ళాలి? స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్కి తిరుగు. అక్కడ నోటీస్ బోర్డు ఉంటుంది, దాంట్లో రాసి ఉంటుంది. వెళ్ళు. బరువుగా ఉంది, ఎవరిని హెల్ప్ చేస్తారా బాస్? రేయ్, వచ్చిందే లేటు, అందులో హెల్ప్. ఇక్కడ ఎవడ బరువు ఆడే మోసుకోవాలి. దుబాయ్ చెప్పాడుగా డబ్బాయ్. ఎక్స్క్యూజ్ మీ, గర్ల్స్ హాస్టల్ ఎక్కడో చెప్తారా? స్ట్రైట్ గా లెఫ్ట్ తిరిగితే నోటీస్ బోర్డు ఉంటుంది, అన్ని అందులో రాసుంటాయి. వెళ్ళొతుక్కు. లగేజ్ ఎక్కువగా ఉంది, హెల్ప్ చేస్తారా ప్లీజ్? ఇక్కడ ఎవరి బ్యాక్లాగ్లు వాళ్ళే క్లియర్ చేసుకోవాలి, ఎవరి లగేజ్లు వాళ్ళే నువ్వు మోసుకోవాలి. నోరు మూసుకోవాలి. యాదవ ప్రాసులను మీరు. సాటి మనిషి హెల్ప్ అడుగుతుంటే హెల్ప్ చేయాలని కామన్ సెన్స్ లేదురా మీకు? యాదవల్లారా, కమ్ కమ్ ఐ హెల్ప్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి రైడ్? రేయ్, అమ్మాయిల గురించి అలా సొల్లేసుకొని కూర్చోపోతే ఇంత కష్టపడుతున్నాడు, వచ్చి హెల్ప్ చేయొచ్చు కదా. ఏంటో బాస్, గాల్లో ఆక్సిజన్ తగ్గినట్టు మనుషుల్లో కూడా హ్యూమానిటీ తగ్గిపోతుంది. ఏ ఊరు మంది? హైదరాబాద్. హైదరాబాదా? ఎప్పుడు కనపడలేదే. అసలేదు కాలేజ్ కదా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దేనికి? ఇలాంటి అదవలు ఎక్కువ ఉంటారు. ప్రతి ఒక్కడు ఇయర్ బిగినింగ్ 10 మంది అమ్మాయిలకు స్కెచ్ చేసుకుంటారు. సెమిస్టర్ ఫిల్టర్ అయిపోయినా సంవత్సరం అయ్యేసరికి ఒక్క అమ్మాయి అన్నా పడకపోద్దా అని. అవును, కాఫీ అంటే ఇష్టమా? ఎస్, వై? ఇదంతా ఒక్క లైన్తోనే మొదలవుద్ది, కాఫీ కలుద్దామా అని. ఆ తర్వాత డేటింగు, మీటింగు, చాటింగు. అబ్బో, యా ఐ నో. కాఫీ కలుద్దామా? చిచి, నేను అందరేదోలా కాదు, ఏదో ఇంట్రెస్టింగ్గా కనిపిస్తే అడిగాను అంతే. రిషి, కాఫీ కలుద్దామన్నా ఎక్కడికి వెళ్ళిపోయావు? టైమింగ్. నువ్వు చెప్పింది నిజమే, కాలేజ్లో చాలా మంది ఎదవలు ఉన్నారు. ఐ కెన్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్. థ్యాంక్స్. ఇదెవడు తీసుకెళ్తాడు మరి? తను అలాగో వెళ్ళిపోయింది. వచ్చే కాఫీ తాగుతుందా? రే, ఏం చేస్తున్నావు? ఏ, నువ్వు నా రూమ్మేట్ వా? నేను అడగాలరా నిన్నది. ఏంటిదంతా? అసలే హాస్టల్ రూము.
ఎవరెవరున్నారో ఎలాంటి పనులు చేశారో అందుకే కాస్త ధూపం వేస్తే ఏదైనా చీడా పెట్టి ఉంటే అన్నీ పోతాయని. ఇంకొంచెం వేస్తే నువ్వు కూడా పోతావు. ముందు దాన్ని బయటికి తీసుకెళ్ళు రే ఆ, ఓ ఆ. హాయ్ రిషి. హాయ్. Sit down, please sit down. ఎప్పుడైనా కొత్త క్లాస్కి వచ్చినప్పుడు ఆ ఎనర్జీ వేరేలా ఉంటుంది, సంథింగ్ గ్రేట్. అలాగే ప్రతి ప్రొఫెసర్కి ఒక క్యూరియాసిటీ ఉంటుంది, తన క్లాస్లో బ్రిలియంట్ స్టూడెంట్ ఎవరో తెలుసుకోవాలని. సో దిస్ ఇస్ సొల్యూషన్ బోర్డ్. ఈ బోర్డ్ మీద ఒక టఫెస్ట్ ప్రాబ్లం ఇస్తాం. అది సాల్వ్ చేయడానికి కొన్నిసార్లు నెలలు పట్టచ్చు, ఇంకొన్నిసార్లు సెమిస్టర్స్ అయిపోయినా సాల్వ్ చేయలేకపోవచ్చు. బట్ ఎవరైనా సాల్వ్ చేస్తే వాళ్ళ ఫోటో కాలేజ్ మ్యాగజైన్లో పడుతుంది. యాన్యువల్ డే రోజు వాళ్ళని ఫెలిసిటేట్ చేస్తాం. సో ద ప్రాబ్లమ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఇస్ ఇఫ్ ద ఎక్స్ప్రెషన్ x square minus 4cx by x square plus bx plus c square is equal to what? ఇది ప్రాబ్లం. ఎవరు సాల్వ్ చేస్తారో చూద్దాం. ఇట్స్ మీ సార్. ఎస్ సార్, ఐల్ డూ ఇట్. గ్రేట్. రే లైట్ ఆపు. కనబడట్లేదా? ప్రాబ్లం సాల్వ్ చేస్తాను. ఇప్పుడు అది సాల్వ్ చేయడం అంత అవసరమా? నీకు లేదేమో, నాకు అవసరమే. అయినా నిన్ను చూస్తుంటే ఏదో టైంపాస్ చేయడానికి వచ్చినట్టుంది. కానీ నేను అలా కాదు. మా నాన్న వ్యవసాయం చేసి రూపాయి కూడబెట్టి నా మీద ఎన్నో ఆశలు పెట్టుకుని నన్ను ఇక్కడ పంపించాడు. నీ ప్రాబ్లం కూడా మీ నాన్నేనా? ఇప్పుడు అది సాల్వ్ చేస్తే కానీ లైట్ ఆపవు. ఏమో, ఆపనేమో. ఇదే సొల్యూషన్. ఏ లైట్ ఆపు. ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ నీకు అప్పుడే తెలుసా? తెలుసా? మరి క్లాస్ రూమ్లో అప్పుడెందుకు చెప్పలేదు? అప్పుడా నన్ను లైట్ ఇంత ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు లైట్ ఆప. ప్రాబ్లం సాల్వ్ చేసేసారా? ఓవర్ నైట్ లో ఇలాంటి ప్రాబ్లం సాల్వ్ చేయడం ఇన్స్టిట్యూట్ లో ఎప్పుడు జరగలేదయా? కమ్ ఆన్, హూ డిడ్ దిస్? అజయ్ నువ్వా? నో సార్, ఇట్స్ నాట్ మీ. మరి ఇంకెవరయ్యా? వీడే సార్. నువ్వు చేసావా? అంటే నేనే రాశాను సార్, నేనే రాశా. అవును సార్, నేను చూశాను. రవే రాశాడు. గూగుల్లో కూడా దొరకలేదు సార్. Come on. See, that's the beauty of the institute. సర్ప్రైజెస్ ఎక్కడి నుంచి వస్తాయో మనం చెప్పలేం. నేనేమో అజయ్ సాల్వ్ చేస్తాడు అనుకున్నాను, కానీ రవి సాల్వ్ చేశాడు. Come on, everyone clap for Ravi. It's really shocking to me. ఇప్పుడు నేను ఎంతకన్నా టఫెస్ట్ ప్రాబ్లం మీకు ఇవ్వాలి. నువ్వు మామూలు టాస్క్ ఇవ్వలేదా నాకు? థ్యాంక్ యూ సార్. Take your seat. ఎక్స్క్యూజ్ మీ. కంగ్రాచులేషన్స్. Now the problem for you is a function f of x plus pi by 2 is equal to pi by 2 minus modulus of x for all x. Find first derivative of pi by 2. ఏంటయ్యా ఇది కూడా చేసావా? నేనే రాశాను సార్, నేనే. ఎలాగయ్యా? హౌ ఇస్ ఇట్ ఈవెన్ పాసిబుల్? సార్ క్లాప్స్. క్లాప్. థ్యాంక్ యూ. అజయ్,
ఈ ప్రాబ్లం అన్నా నువ్వు సాల్వ్ చేస్తావు అనుకున్నానయ్యా. మళ్ళీ రవే చేసాడు. నువ్వా? ఇది రవి రూమ్ అన్నారు. రేయ్ ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నథింగ్, ఊరికే నిన్ను కలవాలనిపించింది. యూర్ సచ్ ఎ జీనియస్ రవి. అంత టఫ్ ప్రాబ్లమ్స్ ఇంత ఈజీగా ఎలా సాల్వ్ చేసావు? అవన్నీ ఇప్పుడు ఎందుకు, తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, కాఫీ కలుద్దామా? అయ్యో, అలాంటివి ఏమి వద్దు. నాకు ఊర్లో ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. పైగా తనకు నేనంటే చాలా ఎక్కువ నమ్మకం. నేను తనకే ఫిక్స్ అయ్యాను. రవి, నేను జస్ట్ కాఫీ కలుద్దామంది యాజ్ ఎ ఫ్రెండ్గా. అంటే ఏదైనా ముందే క్లారిటీ ఉంటే బెటర్ కదా. లేదంటే మళ్ళీ నువ్వు నా మీద హోప్స్ పెట్టుకుని మళ్ళీ అది ఇంకో దాకా వెళ్ళి ఇవన్నీ ఎందుకు చెప్పు. చాలా ఉందరా నీకు. నో నో, నథింగ్ లైక్ దాట్. జస్ట్ యాజ్ ఎ ఫ్రెండ్ అంతే. అలాగైతే రేపు కలుద్దాం. కానీ ఫ్రెండ్గా మాత్రమే. డబ్బులు కూడా నువ్వే కట్టాలి. ఓకే, సీ యూ. అలాగే. అండ్ నువ్వు, యూర్ సో లక్కీ రవి లాంటి జీనియస్తో రూమ్ షేర్ చేసుకోవడానికి. తనతో పాటు కొంచెమైనా కష్టపడు, అట్లీస్ట్ పాస్ అవుతావు. అలాగేనండి. బాయ్ రవి, సీ యూ. రిషి, అది కాదు. కాదురా, అమ్మాయి కాఫీకి రమ్మంటే డబ్బులు కట్టమంటావేంట్రా? మరి అసలు నీ గర్ల్ ఫ్రెండ్ నిజంగానే ఉందా? ఏంటి, నమ్మట్లేదా? ఒక నిమిషం ఉండు. తనే పల్లవి, నా మనిషి. వాళ్ళ అన్న మా నాన్న మంచి ఫ్రెండ్స్. అందుకే కార్ చేసి లేవు, వైలెన్స్ లేవు, అంత నార్మలే. ఇతనెవరు, మీ అన్న? వీడెవడో నాకు కూడా తెలీదు. మరి ఈడెందుకున్నాడు అక్కడ? మా ఊర్లో ముసలిది ఉంది, దాని మనవడు అంటే వీడు. ఈడు అమెరికా వెళ్ళి ఫోటో దిగి పంపిస్తుంటే అది ఊరంతా తిరిగి మా మనవడు అమెరికా వెళ్ళిపోయాడు, మా మనవడు అమెరికా వెళ్ళిపోయాడు అని ఊర్లో వాళ్ళకి అందరికీ ఫోటో చూపిస్తూ ఉంటుంది. అందుకే మనకు కూడా ఏదో ఇన్స్పిరేషన్ ఉండాలి కదని వీడు ఫోటో చూసి ఫిక్స్ అయ్యా. ఎప్పటికైనా వీళ్ళగా అమెరికా వెళ్ళి బిల్డింగ్ల మధ్య ఫోటో దిగాలని. నీకు అమెరికాకి వెళ్ళటానికి ఇన్స్పిరేషన్ ఈడా? ఏదో ఇన్స్పిరేషన్ ఉండాలి కదా. ముందు ఇది మూసేవా? ఇంటి చూడలేకపోతున్నావు. మూసి ప్లీజ్.